ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ కలస్ హెల్త్ కేర్ విశాఖపట్నంలో తన నూతన బ్రాంచ్ ను ప్రారంభించింది. రామ్నగర్లో ఏర్పాటు చేసిన కలస్ హెల్త్ కేర్ 2.0ను హీరోయిన్ సంయుక్త మీనన్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ, అత్యంత ఆకర్షణీయ నగరంగా విరాజిల్లుతున్న విశాఖపట్నంలోని ప్రజలకు అందం, ఆరోగ్యం అందించేందుకు కలస్ హెల్త్ కేర్ 2.0ను తన ద్వారా పరిచయం చేయడం గర్వకారణంగా ఉందన్నారు. నాణ్యమైన సేవలను ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న కలస్ హెల్త్ కేర్కు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కలస్ హెల్త్ కేర్ ఇప్పుడు విశాఖ ప్రజల చెంతకు రావటం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యం ఉంటేనే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించగలమన్నారు. ఆరోగ్యము ఉంటేనే అన్ని సాధ్యమవుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించాలని సూచించారు. కలస్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, 2004లో ప్రారంభమైన కలస్ హెల్త్ కేర్ ఇప్పటి వరకు వేలాది మంది కస్టమర్లను సేవలందించిందన్నారు. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో బ్రాంచ్ను ప్రారంభించామని, ఆధునిక టెక్నాలజీని నిరంతరం జోడిస్తూ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 55 బ్రాంచీలతో విజయవంతంగా నడుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న బ్రాంచీలను వచ్చే ఏడాది నాటికి 25 బ్రాంచ్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కలస్ హెల్త్ కేర్ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త మీనన్ను చూడటానికి అభిమానులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామాయణం ఫుల్ చదివి రామన్ సీదు సో ఏదోటి చేసి ఏదో టైట్ డైట్ చేసి నా బాడీని స్పాయిల్ ఒక ఫ్యూచర్ హెల్త్ గురించి ఆలోచించకుండా అప్పుడు ఓకే ఏదో వెయిట్ తగ్గాలి అనేది దట్ వాస్ ద కాన్సెప్ట్. అప్పుడు నాకు తెలియదు హెల్తీ బాడీ అంటే గుడ్ మసిల్ షుడ్ బి దేర్ అండ్ లెస్ ఫ్యాట్ పర్సెంటేజ్ అండ్ దెన్ మీ బ్రీతింగ్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసు, బికాజ్ ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ అవన్నీ. సో నాకు హెల్త్ అంటే ఇట్ షుడ్ బి లైక్ యూ షుడ్ ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొన్ని 2 weeks 3 weeks ముందు మేఘాలయ వెళ్ళాను. ఐ వెంట్ ఫర్ ఎ ట్రెక్కింగ్. సో ట్రెక్కింగ్ ఇస్ 6 kilometers నేను అప్ అండ్ 12 kilometers అప్ అండ్ డౌన్. సో నాకు ఆ జర్నీ అంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. బికాస్ ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ ఫిట్, ఐఎమ్ ఏబుల్ టు వాక్. నాకు బ్రీతింగ్ ఇష్యూస్ లేదు, ఏమీ లేదు. అప్పుడప్పుడు కొన్ని వెన్ ఐ ఫీల్ వెరీ టైర్డ్, ఓకే ఒక 5 minutes ఆ వ్యూ అన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ స్టార్ట్. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ కర్సింగ్. అక్కడ ఏం లేదు, నథింగ్, వై ఆమ్ ఐ గోయింగ్, విల్ గో బ్యాక్. ఐఎమ్ లైక్, వాట్ ఆర్ యూ సేయింగ్, దిస్ ఇస్ లైక్ లుకింగ్ లైక్ హెవెన్ టు మీ. అప్పుడు నేను ఆలోచించాను, ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయట్లేదు, దట్ హెల్త్ కోఆపరేట్ చేయలేదు, ప్రాపర్గా బ్రీతింగ్ రావట్లేదు. So they are cursing the nature. So instead of that was an experience which taught me. Yes. Then everybody is looking at me. There's 1.5 hours more. I'm like, naku problem ah. That's so very good point. That is my I would say chala unnai prapanchamlo chudaniki. So just go explore the world, and if you want to live happily, then you need to have a healthy body. Want to eat good అంటే మీరు ఫుల్ రైస్ కట్ చేసి మీకు ఇష్టం వచ్చిన అన్ని కట్ చేసి ఏదో ఒకటి సాలెడ్ తినమని నేను చెప్పలేదు. మన ఊర్లో వాట్ ఈస్ ద రైట్ ఫుడ్, అది కరెక్ట్ క్వాంటిటీలో తింటే అది చాలు. సో దాట్ ఈస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఇది దేర్ ఇస్ నో సీక్రెట్. ఎంతో మందికి తెలిసొచ్చింది ఏంటి, మనకి జీవితంలో ఎన్నున్నా ఏమున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆరోగ్యం ఫస్ట్ బాగుంటేనే తర్వాత మిగతా విషయాలన్నీ లైన్లో తీసుకురావచ్చు అనే ఒక కాన్సెప్ట్ చాలామంది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ రియలైజ్ అయ్యారు. దానికి మ్యాచ్ చేస్తూ అండ్ ఇంకొక రీసెంట్ లాస్ట్ 21 yearsగా మేము అర్థం చేసుకుంది ఇంకోటి ఏంటంటే, ప్రజలకు ఓపిక కూడా బాగుందండి బాగా. ఇంతకుముందు నా దగ్గర 10 kgs తగ్గాలంటే ఏడాది టైం ఉందని చెప్తారు. ఇప్పుడు 10 kgs ఎన్ని రోజులు తగ్గాలంటే రేపటికి తగ్గాలంటున్నారు. రేపటికి ఎట్లా తగ్గుతారో తమ్ముడు అంటే ఇంజక్షన్లు వచ్చాయి, మెడిసిన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ పనులు అవ్వవు. సో బేసిక్గా సైంటిఫిక్గా మీ యొక్క మెడికల్ కండిషన్ అనలైజ్ చేస్తూ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ డిజైన్ చేసి ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ టెక్నికల్గా సైంటిఫిక్గా మిమ్మల్ని ఇప్పుడు లెటర్స్ యొక్క బాడీ కంపోజిషన్ అనాలిసిస్ BCA అంటే ఈ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అ బ్రాండ్ నేమ్ ఆర్ సంథింగ్,
డబ్బాల్లో చిన్న చిన్న పౌడర్లు వేసి రోడ్డు పక్కన బీసీఎల్ తీసేసి మీ హైట్కి మీ వెయిట్కి ఎంత మీరు తగ్గితే సరిపోతుందని చెప్పేసే పరిస్థితి వచ్చింది. కానీ అది కాదు నిజం. సో అంత సైంటిఫిక్గా చాలా డీప్ డైవ్ చేసి దాన్ని బాగా అర్థం చేసుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ టు ద పాయింట్ ఖచ్చితంగా రేపు రోజు ఫెయిల్యూర్ అనేది లేకుండా అందరికీ చక్కగా రిజల్ట్స్ ఇవ్వడమే కలర్స్ 2.0. టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం అంటే ఏంటి అంటే ఎఫిషియన్సీని పెంచుకోవడం. 2, మనం ఇచ్చే కమిట్మెంట్ ఏదైతే ఉందో కస్టమర్కి అది ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండేటట్టు పక్కగా ప్లాన్ చేయడం. దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ 2.0 బికాస్ ఆఫ్ ద అప్గ్రేడెడ్ టెక్నాలజీ. సంయుక్త గారు చెప్పినట్టు ఈ రోజు కాదు మన టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ ఉంది, మనం కూడా ఎవాల్వ్ అవుతూ ఉండాలి. సో ఎవాల్వ్ అయినప్పుడు ఆ టెక్నాలజీని మ్యాచ్ చేసుకుంటూ వచ్చిన కొత్త సెటపే కలర్స్ 2.0. ఒకటి కలర్స్ ఏంటి అంటే 21 సంవత్సరాల అనుభవం, 2200 మంది స్టాఫ్, దగ్గర 1400 మంది న్యూట్రిషన్లు, డాక్టర్లు 200 మంది డాక్టర్లు, చాలామంది మన దగ్గర టీము ప్లస్ R&D అనుభవం, క్వాలిటీ అన్నీ ఉంటాయి అనే నమ్మకం మీద మేము కలర్స్ నమ్మి వచ్చినందువల్ల మేము ఇన్ని సంవత్సరాలు 21 సంవత్సరాలుగా మనం అందరికీ కరెక్ట్ అయిన ట్రీట్మెంట్స్ ఇచ్చి we definitely have stood in the market. Right now South India we are the biggest. In another 2 years you will see we will be pan India for sure. First of all, I would like to thank my Vizag team. 16 years అయిందంటే వైజాగ్లో స్టార్ట్ చేసి యాక్చువల్లీ కలర్స్ గ్రోత్ అనేది వైజాగ్ నుంచే స్టార్ట్ అయింది. దాని ముందు మేము హైదరాబాద్లో ఉన్నాము అండ్ ఫస్ట్ టైం వీ హ్యావ్ కమ్ అప్ ఇన్ 2009 వైజాగ్లో స్టార్ట్ చేసాము. అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి. ఎవ్రీ 2-3 yearsకి టెక్నాలజీ మారుతా ఉంది. ఎవ్రీ 2-3 yearsకి న్యూ మెషినరీ, మెడిసిన్స్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అప్. కాంపిటీషన్ ఈస్ గ్రోయింగ్. సో ఇవన్నీ కూడా తట్టుకొని మాకు ఎప్పుడు మా వెనకాల ఉంచని మీరు చేయండి, మీ కొత్త టెక్నాలజీ నేను ఇస్తాను, మీకు ధైర్యం నేను ఇస్తాను అనుకుంటే మా MD విజయకృష్ణ గారు అందరినీ ముందుకు పంపించి 21 years ఆఫ్ కలర్ సక్సెస్కి ఆయనే కారణమయ్యారు. ఆయనకి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.